హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొన్ని నంబర్స్ చూడటానికి చాలా పెద్ద నంబర్స్గా ఉంటాయి. ఓకే, వాటికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక బిగ్ బిగ్ నెంబర్స్ చూసినప్పుడు వాటికి కోఎఫిషియంట్ ఫైండ్ చేయటం అంటే అసలు కంప్లీట్ గా ఈ నంబర్ అనేది ఏ నంబర్ తో డివైడ్ అవుతుంది. ఓకే, ఏ నంబర్ తో డివైడ్ అవుతుంది, ఒకవేళ డివైడ్ అయిపోయిన తర్వాత వాటికి ఆన్సర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయటం కొన్ని బిగ్ బిగ్ నంబర్స్ చూసినప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ర్యాండమ్ గా ఒక నెంబర్ టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ నేను టైప్ చేసినప్పుడు ఇప్పుడు దీనికి ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది, 56,98,78,765 అనేది ఒక నెంబర్. అసలు ఫస్ట్ ఈ నెంబర్ అనేది ఏ నంబర్ తో డివైడ్ అవుతుంది అనేది, అసలు ఏ ఏ నంబర్ తో ఇది డివైడ్ అవ్వటానికి పాసిబిలిటీ ఉందనేది మనం చూడాలి. ఓకే, మనం కొన్ని నంబర్స్ ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో క్యాన్సిలేషన్స్ చేస్తాం. ఓకే, క్యాన్సిలేషన్స్ చేసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక బిగ్ నెంబర్స్ తోటి మనం క్యాన్సిలేషన్ చేయడం చాలా కష్టం. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ 35 టేబుల్ తో డివైడ్ క్యాన్సిల్ చేయటం, లేకపోతే 96 టేబుల్స్ తోటి క్యాన్సిల్ చేయటం, ఇటువంటి బిగ్ టేబుల్స్ తోటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ని క్యాన్సిల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఓకే, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, మనకి అప్ టు 20 టేబుల్స్ అందరికీ చాలా ఈజీగా వచ్చుంటాయి. కాబట్టి 20 టేబుల్స్ లోపు మనకి అక్కడ విజిబిలిటీ ఏ నంబర్స్ అయితే ఉంటాయో ఆ నంబర్, అంటే ఆ టేబుల్స్ లో ఈ నంబర్లు అనేవి డివైడ్ అవుతాయా అవ్వవా అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం క్యాన్సిలేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే, మనం ఫస్ట్ ఎప్పుడైతే మనం ఫిఫ్త్ స్టాండర్డ్, సిక్స్త్ స్టాండర్డ్, అంటే మేబీ ఫిఫ్త్ స్టాండర్డ్ లోనే, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ లోనే మనకి షార్ట్ డివిజన్ మెథడ్స్ అని చెప్పి నేర్పిస్తారు. అంటే మనకి సింగిల్ లైన్ లోనే రిమైండర్ ను ఫైండ్ అవుట్ చేయడం అనేది మనం ఫిఫ్త్ స్టాండర్డ్ లో నేర్చుకున్నాం. ఓకే, సేమ్ ఇప్పుడు అవే షార్ట్ డివిజన్ మెథడ్స్ ని మనం క్యాన్సిలేషన్స్ ఫార్మేషన్ లో అప్కమింగ్ క్లాసెస్ లో నేర్చుకుంటూ వస్తాం. ఓకే, చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది ఏ టేబుల్లో పోతుంది, ఏ టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుందా, 3 టేబుల్లో పోతుందా, 4 టేబుల్లో పోతుందా అనేది చూడగానే చెప్పడం చాలా కష్టం. ఓకే, చూడగానే చెప్పడం చాలా కష్టం, కానీ చూడగానే చెప్పడం చాలా ఈజీ. ఎప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో తెలిసినప్పుడు. ఓకే, కాబట్టి ఫస్ట్ మనకి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో తెలియాలి. మనకి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో కనుక తెలిస్తే అసలు ఒక నెంబర్ ని చూడగానే ఏ టేబుల్ తో ఇది డివిజిబుల్ అవుతుంది అనేది వెంటనే చెప్పొచ్చు. అలా వెంటనే మనం చెప్పగలిగితే మనకి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది మనకి ఇనీషియల్ లెవెల్ బేసిక్. చూడండి, ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ లో మనకు అప్ టు 10 వరకు, ఓకే, అప్ టు 10 టేబుల్ వరకు డివిజిబిలిటీ రూల్స్ కనుక మనకు ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా తెలిస్తే మనకి రిమైనింగ్ టేబుల్స్ లో కూడా ఏ విధంగా డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం ముందు అప్లై చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. వన్స్ మనకి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయటం తెలిస్తే ఆ తర్వాత మనకి క్యాన్సిలేషన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి డివిజిబిలిటీ రూల్ 2. ఓకే, మనకి 2 టేబుల్లో ఒక నెంబర్ చూడగానే ఈ నెంబర్ అనేది మనకి 2 టేబుల్ డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేది తెలుసుకోవడం ఎలాగా, మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, ఓకే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు మనకి, ఓకే, మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దానికి ఇది మనకి యూనిట్స్ ప్లేస్. అంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ నుండి చూసినప్పుడు ఇది మనకి యూనిట్స్ ప్లేస్. ఈ యూనిట్స్ ప్లేస్ లో ఏ డిజిట్ అయితే ఉంటుందో ఆ డిజిట్ గనక, ఓకే, ఆ డిజిట్ గనక 0 గాని, 2 గాని, 4 కానీ, 6 గాని, 8 గాని అయితే, ఓకే, ఈ 5 డిజిట్స్ లో ఏ డిజిట్ ఉన్నా సరే ఆ నెంబర్ అనేది కంపల్సరీగా 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఉన్న నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ కనుక 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది. మీకు ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, ద యూనిట్స్ ప్లేస్ అనేది ఈవెన్ నెంబర్ గనక అయితే, కానీ ఇక్కడ మనకి 0 అనేది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ కాదు, కానీ బ్లైండ్ గా సింపుల్ వర్డ్ తోటి మనం గుర్తుపెట్టుకోవాలి అని గనక అనుకుంటే మనకి ఇక్కడ ఉన్న డిజిట్స్ ప్లేస్, ఓకే, యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ
ఆ డిజిట్ గనక కంపల్సరీగా ఈవెన్ నెంబర్ గనక అయి ఉంటే ఆ కంప్లీట్‌గా నెంబర్ అనేది ఈ కంప్లీట్ నెంబర్ అనేది మనకి 2 టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకి డివిజిబిలిటీ రూల్ 2. ఓకే. ఇది మనకి డివిజిబుల్ రూల్ 2. ఓకే. ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ లాస్ట్ డిజిట్ ఈస్ ఈవెన్. ఓకే. ఇఫ్ లాస్ట్ డిజిట్ ఈస్ ఈవెన్. ఇక్కడ ఎగ్జాంపుల్ 26 అనేది ఇచ్చాను. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏముంది? 6 ఉంది. ఓకే. మనకి 6 అనేది ఈవెన్ నెంబరే కదా! కాబట్టి మనకి 26 అనేది 2 టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 టేబుల్ తోటి ఇది క్యాన్సిల్ అవుతుంది. అది ఎన్ని టైమ్స్ అవుతుంది? ఏ విధంగా అవుతుంది అనేది ఇక మనకి అది మనకున్న కాలిక్యులేషన్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇది జస్ట్ ఇది ఈ పర్టిక్యులర్ నంబర్ తోటి మనకి ఇచ్చిన నంబర్ అనేది డివైడ్ అవుతుందా? అవ్వదా? అనేది ఫైండ్ ఔట్ చేయడానికి మాత్రమే ఈ డివిజిబిలిటీ రూల్స్. ఓకే. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 3. మనకి అంటే 3 టేబుల్‌లో మనకి ఇచ్చిన నంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? అనేది ఫైండ్ ఔట్ చేయటం ఎలాగా? అంటే మనకి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఓకే. మనకి ఇచ్చిన నంబర్‌లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని మనం ముందు యాడ్ చేయాలి. ఓకే. యాడ్ చేసి ఇప్పుడు 5 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ అగైన్ 8 ప్లస్ అగైన్ 7 ప్లస్ అగైన్ 6 ప్లస్ 5. ఓకే. మనకి ఇచ్చిన నంబర్‌లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఫస్ట్ డివిజిబుల్ రూల్ 3కి ఫస్ట్ బేసిక్ ఏందంటే మనకి ఇచ్చిన నంబర్‌లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఓకే. చూడండి 5 + 6 11, 11 + 9 20, 20 + 8 28, 28 + 7 35, 35 + 8 43, 43 + 7 50, 50 + 6 56, 56 + 5 is 61. Okay. Now here these 61 is divisible by 3. మనకి 61 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 60 అనేది అవుతుంది. కానీ 61 అనేది అవ్వదు. ఇప్పుడు యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది 61. ఇక్కడ 61 అనేది మనకి 3 టేబుల్‌లో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఈ కంప్లీట్ నంబర్ కూడా మనకి 3 టేబుల్‌లో డివిజిబుల్ అనేది అవ్వదు. ఓకే. ఇది మనకి 3 డివిజిబుల్ రూల్. ఓకే. నెక్స్ట్ సింపుల్‌గా మనకి సేమ్ ఇదే డివిజిబుల్ రూల్ అనేది 9థ్ టేబుల్ కూడా అప్లై అవుతుంది. ఓకే. మనకి డివిజిబుల్ రూల్ 3 ఏదైతే ఉందో సేమ్ మనకి అదే డివిజిబుల్ రూల్ అనేది 9కి కూడా అప్లై అవుతుంది. ఓకే. కానీ 9 టేబుల్‌లో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ మనకి 3 టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. కానీ 3 టేబుల్‌తో అయ్యే ప్రతి నంబర్ 9 టేబుల్‌తో డివిజిబుల్ అవ్వదు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే 6 అనే నంబర్‌ని తీసుకుంటే 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ 9తో డివిజిబుల్ అవ్వదు. ఓకే. అదే 9 టేబుల్‌లో వెళ్ళే ప్రతి నంబరు 3 టేబుల్‌లో అవుతుంది. ఇప్పుడు 18 అనే నంబర్ ఉంది. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 3 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. అది డిఫరెన్స్. ఓకే. నౌ సీ ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇది మనకి డివిజిబుల్ రూల్ 3. ఇప్పుడు ఇక్కడ 369 అనేది ఇచ్చారు. ఓకే. 3 + 6 9, 9 + 9 18. 18 అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 369 అనేది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకి సింపుల్‌గా డివిజిబుల్ రూల్ 3. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 4. ఓకే. డివిజిబుల్ రూల్ 4 ఏంటంటే మనకి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఓకే. మనకి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ ఇచ్చిన నంబర్ ఓకే. మనకి ఇచ్చిన నంబర్‌లో లాస్ట్ 2 డిజిట్స్ ఓకే. మనకి ఇచ్చిన నంబర్‌లో లాస్ట్ 2 డిజిట్స్ గనక 4తో డివిజిబుల్ అయితే ఈ కంప్లీట్ నంబర్ అనేది 4తో మనకి డివిజిబుల్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకు సింపుల్‌గా గనక తీసుకుంటే 65 అనేది 4 టేబుల్‌లో పోతుందా? పోదా? చూడండి. ఓకేనా. 65 అనేది 65 డివైడెడ్ బై ఓకే. 65/4 అనేది మనం గనక డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? 4 టేబుల్‌లో 4 ఓకే. 4 వన్స్ ఆర్ పోతుంది. 25 4 సిక్సెస్ ఆర్ పోతుంది. మళ్ళీ మనకి రిమైండర్ అనేది 1 మిగులుతుంది. అంటే 16 ఫోర్స్ ఆర్ ఓకే. మనకి 16 రిమైండర్ అనేది మనకు 1 అనేది మిగులుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు 16 ఫోర్స్ ఆర్ ఎంత? 64 ఓకేనా. 64 అనేది 4 టేబుల్‌లో పోతుంది. 65 అనేది పోదు. మనకి రిమైండర్ 1 వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఈ కంప్లీట్ నంబర్ అనేది మనకు 4 టేబుల్‌లో డివిజిబుల్ అవ్వదు. ఓకే. అంటే ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. ద హోల్ నంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై
4. దిస్ ఈస్ ద రూల్. ఇది మనకి 4 divisible rule. So see, a number is divisible by 4 if the last 2 digits from the number is divisible by 4. మనకి the last 2 digits from the number అనేది కనుక 4తో డివిజిబుల్ అయితే మనకి కంప్లీట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇయర్ ఎగ్జాంపుల్ మనకి 132 అని ఇచ్చారు. ఇది చూడటానికి ఐ లాగా ఉంటుంది, ఐ కాదు 132. అది ఫాంటే అలాగుంది. ఓకే, 132. ఇప్పుడు 32 అనేది మనకి 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి కంప్లీట్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 4 టేబుల్లో 13 అనేది 13 బిలో 12 పోతుంది. 4 3s are 12, 1 రిమైండర్ 4 3s are అంటే 33 టైమ్స్ అనేది మనకి ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకే, 33 అనేది డివిజిబుల్ అవుతుంది. 33 టైమ్స్ అనేది 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 5. ఇది వెరీ సింపుల్ గా ఉంటుంది. డివిజిబుల్ రూల్ 5 ఏంటంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చారో, ఓకే, మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చారో మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ యూనిట్స్ ప్లేస్, ఓకే, మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ యూనిట్స్ ప్లేస్ అనేది 5 అయినా అయి ఉండాలి, లేదా 0 అయినా అయి ఉండాలి. మనకి ఇచ్చిన లాస్ట్ యూనిట్స్ ప్లేస్ లో 5 అయినా 0 గాని ఉంటే ఆ నెంబర్ అనేది 5 టేబుల్ తో డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, చూడండి మనకి 5 టేబుల్ లో 5 1s are 5, 5 2s are 10. ఓకే, అంటే యూనిట్స్ ప్లేస్ 0, 5 3s are 15, యూనిట్స్ ప్లేస్ 5, 5 4s are 20, యూనిట్స్ ప్లేస్ 0. అలాగా 5 0 5 0 5 0 5 0 అనేది మనకి ఫార్మేషన్ అనేది వస్తుంది. ఓకే, 5 0 5 0 5 0 అనేది మనకి ఫార్మేషన్ వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా 5 టేబుల్లో ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది మనకి డివిజిబుల్ రూల్ 5. వెరీ సింపుల్ గా ఉంటుంది. మనకి యూనిట్స్ ప్లేస్ అనేది 0 గానీ 5 గానీ ఉంటే ఆ నంబర్ అనేది కంప్లీట్ గా 5 టేబుల్ అది మనకి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 6. మనకి డివిజిబుల్ రూల్ 6 ఏంటంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ కనుక 2 టేబుల్ తోటి డివిజిబుల్ అయ్యి 3 టేబుల్ తో కూడా డివిజిబుల్ అయితే ఆ నంబర్ అనేది కంప్లీట్ గా 6 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, మనకి ఏదైనా ఒక నంబరు 2 టేబుల్లో గానీ 3 టేబుల్లో గానీ డివిజిబుల్ అయితే ఆటోమేటిక్ గా ఆ కంప్లీట్ నెంబర్ అనేది 6 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మనకు ఇచ్చిన నెంబరు డివిజిబుల్ రూల్ 2 సాటిస్ఫై చేయాలి, అలాగే డివిజిబుల్ రూల్ 3 కూడా సాటిస్ఫై చేయాలి. అలా 2 డివిజిబిలిటీ రూల్స్ కనుక సాటిస్ఫై చేస్తే మనకి డివిజిబిలిటీ రూల్ 6 అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 294 అనే నెంబర్ ఇచ్చాడు. ఓకే, 294 అనే నెంబర్ ఇస్తే మనకు 294 అనే నంబర్ లో ఇక్కడ 1s ప్లేస్ అనేది 4 ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ డివిజిబుల్ రూల్ 2 ఏంటి, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ 5 డిజిట్స్ లో ఏ డిజిట్ ఉన్నా మనకి 2 తో డివిజిబుల్ రూల్ 2 తో డివిజిబిలిటీ రూల్ 2 అనేది సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ 1s ప్లేస్ అనేది 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా 294 అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకే, డివిజిబిలిటీ రూల్ 2 ఇస్ సాటిస్ఫైడ్. దెన్ డివిజిబిలిటీ రూల్ 3 చూడండి. 2 + 9 11, 11 + 3 ఎంత, 11 + 3 సారీ 2 + 9 11, 11 + 4 ఎంత, 15. మనకి 15 అనేది 3 టేబుల్లో పోతుంది. 3 5s are 15 కాబట్టి 15 అనేది 3 టేబుల్లో పోతుంది కాబట్టి 294 అనేది కూడా మనకి 3 టేబుల్లో పోతుంది. అంటే ఇది డివిజిబుల్ రూల్ 2ని సాటిస్ఫై చేస్తుంది, అలాగే డివిజిబుల్ రూల్ 3ని కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా డివిజిబుల్ రూల్ 6 ను కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. అంటే దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 7. ఓకే, మనకి డివిజిబుల్ రూల్ 7 మీద నేను సపరేట్ గా ఒక వీడియో కూడా చేస్తాను. ఇది మనకి ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇది ఓన్లీ 3 డిజిట్ నెంబర్స్ వరకే ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే 3 డిజిట్ నెంబర్స్ అనే కాదు, ఫర్దర్ 4 డిజిట్ నెంబర్ 5 డిజిట్ నెంబర్స్ అనేది కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. కానీ అది మనకి 3 డిజిట్ నెంబర్స్ కి క్లీన్ గా అర్థమవుతుంది. కానీ మోర్ దాన్ డిజిట్స్ అనేది అది అంత ఈజీగా అర్థం కాదు. దీనికి వేరే రూల్ ఒకటి ఉంది, అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7. ఓకే, చూడండి ఇది ఏంటి అంటే ఇది మనకి అర్థం కావాలి అంటే ఇది సింపుల్ గా చెప్తాను. నేను ఒక నంబర్ తీసుకున్నాను. ఓకే, నేను ఒక నంబర్ తీసుకున్నాను. నంబర్ ఏంటి అంటే 343. ఓకే, 343 అనేది ఒక నంబర్ తీసుకున్నాను. ఇది ఇలా 343 నంబర్ తీసుకొని ఇందులో మనకి 1s ప్లేస్ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, ఇక్కడ మనకి 1s ప్లేస్ అనేది ఎంత ఉంది, 3 ఉంది. 1s ప్లేస్ 3 ఉంటే
ఈ 3ని ముందు డబల్ చేయండి. ఓకేనా? 3ని డబల్ చేస్తే 3 2s ఆర్ ఓకే. 3 2s ఆర్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే. 3 2s ఆర్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి? 34 ఉంది. ఓకే. రిమైనింగ్ డిజిట్స్ ఏముంది? 34 ఉంది. ఇప్పుడు ఈ 34లో నుంచి 34 మైనస్ ఇక్కడ డబల్ చేసిందంతా 6 వచ్చింది కదా! 34 మైనస్ 6 34 మైనస్ 6 చేస్తే ఎంతొస్తుంది? 28 వస్తుంది. ఓకే. 28 వస్తుంది. ఇప్పుడు ఈ 28 అనేది మనకి 7 టేబుల్‌లో డివిజిబుల్ అయితే ఈ కంప్లీట్ నంబర్ అనేది మనకి 7 టేబుల్‌లో డివిజిబుల్ అవుతుంది. చూడండి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నట్టుంటుంది. క్లీన్‌గా వినండి. మనకి ఇచ్చిన నంబర్‌లో అది 3 డిజిట్ నంబర్ అవ్వచ్చు, 4 డిజిట్ నంబర్ అవ్వచ్చు, ఏ నంబర్ అయినా అవ్వచ్చు. అందులో యూనిట్స్ ప్లేస్‌ని తీసుకొని, ఆ యూనిట్స్ ప్లేస్‌ని ఫస్ట్ డబుల్ చేయాలి. ఓకే. యూనిట్స్ ప్లేస్‌ని ఫస్ట్ డబుల్ చేసి, ఆ డబుల్ చేయగా వచ్చిన నంబర్‌ని రిమైనింగ్ 2 డిజిట్స్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ 3 ఉంది. 3ని డబుల్ చేస్తే ఎంతొస్తుంది? 6 వస్తుంది. మనకి రిమైనింగ్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 34 ఉంది. 34 మైనస్ 6 ఏస్తే 28 వస్తుంది. ఈ సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన రిజల్ట్ గనక మనకి 7తో డివిజిబుల్ అయితే, మనకి ఫస్ట్ ఇచ్చిన హోల్ నంబర్ ఏదైతే ఉంటుందో, ఈ హోల్ నంబర్ కూడా మనకి 7 టేబుల్‌లో డివిజిబుల్ అవుతుంది. ఓకే. ఇది డివిజిబుల్ రూల్ 7. ఓకే. కానీ ఇది కాకుండా మనకింకా బిగ్ నంబర్స్‌కి వేరే డివిజిబుల్ రూల్ ఉంది. అది నేను మీకు తర్వాత వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసరికి డివిజిబుల్ రూల్ 7 వచ్చేసరికి చూడండి. ఇఫ్ ఎ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 7, యూ కెన్ చెక్ బై డబులింగ్ ద లాస్ట్ డిజిట్, సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నంబర్ అండ్ ఇఫ్ ద రిజల్ట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 7. ఓకే. ఆల్రెడీ మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! 343 అనేది తీసుకొని అందులో లాస్ట్ డిజిట్ 3ని డబుల్ చేస్తే ఓకే. ద లాస్ట్ డిజిట్ డబుల్ చేస్తే 6 వచ్చింది. సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ది రిమైనింగ్ పార్ట్ అంటే 34లో నుండి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే 28 వచ్చింది. ఆ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే అది 7తో గనక 7 మల్టిపుల్ అయినా ఓకే. అంటే 7 టేబుల్‌లో పోతుంది కాబట్టి 28 అనేది 7 టేబుల్‌లో పోతుంది కాబట్టి అది ఆటోమేటిక్‌గా 7కి మల్టిపుల్ అవుతుంది. ఓకే. అది మనకి 7తో డివిజిబుల్ అయిపోతుంది. కంప్లీట్ నంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 798 అని ఇచ్చాడు. 798ని అందులో యూనిట్స్ ప్లస్ 8 ఉంది. 8ని డబుల్ చేస్తే ఎంతొస్తుంది? 16 వస్తుంది. మనకి రిమైనింగ్ పార్ట్ ఎంతుంది? 79 ఉంది. 79 మైనస్ 16 ఎంతొస్తుంది? 63 వస్తుంది. ఓకేనా? 63 వస్తుంది. ఇప్పుడు 63 అనేది మనకి 7 టేబుల్‌లో పోతుంది కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా 798 అనేది కూడా 7 టేబుల్‌లో మనకి ఇది డివైడ్ అవుతుంది. ఓకే. ఇది డివిజిబుల్ రూల్ 7. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 8. మనకి డివిజిబుల్ రూల్ 8 ఏంటంటే, మనకి ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ రూల్ 4 ఏదైతే ఉందో సేమ్ మనకి డివిజిబుల్ రూల్ 8 కూడా అదే వస్తుంది. కానీ డివిజిబుల్ రూల్ 4లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ గనక డివైడ్ అయితే కంప్లీట్ నంబర్ అనేది 4 టేబుల్‌లో డివైడ్ అవుతుంది. అలాగే డివిజిబుల్ రూల్ 8 ఏంటంటే ద లాస్ట్ 3 డిజిట్స్ ఓకే. ద లాస్ట్ 3 డిజిట్స్ గనక మనకు 8తో డివైడ్ అయితే కంప్లీట్ నంబర్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది? 765 ఉంది. ఈ 765 గనక 8 టేబుల్‌తో డివైడ్ అయిపోతే మనకి ఇక్కడ ఉన్న కంప్లీట్ నంబర్ అనేది 8 టేబుల్‌తో డివైడ్ అవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 76 ఉంది. 8 9 ఇప్పుడు 765లో 765ని 8తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంతొస్తుంది? 76 అనేది డివైడ్ అవ్వదు. 76 బిలో 72 అనేది డివైడ్ అవుతుంది. 8 9s ఆర్ 72. 4 ఈస్ ద రిమైండర్ 45. ఓకే. 45. 8 5s ఆర్ 40. ఓకే. 8 5s ఆర్ 40 అంటే మనకి 90 టైమ్స్ అనేది డివైడ్ అవుతుంది. ఓకే. 90 టైమ్స్ అనేది డివైడ్ అవుతుంది. అలాగే మనకి రిమైండర్ 5 అనేది మిగులుతుంది. ఓకే. 90 టైమ్స్ అనేది డివైడ్ అవుతుంది. రిమైండర్ 5 అనేది మిగులుతుంది కాబట్టి మనకి 765 అనేది 8 టేబుల్‌లో డివైడ్ అవ్వలేదు. ఓకే. అలా అవ్వలేదు కాబట్టి ఈ నంబర్ కూడా మనకి 8 టేబుల్‌లో డివైడ్ అవ్వదు. ఓకే. ఇది మనకి డివిజిబుల్ రూల్ 8. ఓకే. ఇది మనకి డివిజిబుల్ రూల్ 8. ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 8 దెన్ a number is divisible by 8 if the last 3 digits from a number is divisible by 8, the complete number is also divisible by 8. ఇది మనకి సమ్. ఓకే. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లమ్. ఇది మనకి డివిజిబుల్ రూల్ 8 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 9. మనకి డివిజిబుల్ రూల్ 9 ఏంటంటే ఆల్రెడీ ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ రూల్ 3 ఏదైతే ఉంటుందో అదే మనకి డివిజిబుల్ రూల్ 9. డివిజిబుల్ రూల్ 9 కూడా అదే. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఓకే. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద గివెన్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. ద కంప్లీట్ నంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై
9 అంటే 7 + 2, 2 + 7 9, 9 + 6 15, 15 + 3 18. ఓకే. ఇక్కడ మనకి 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2763 అనేది కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. ఇది మనకి డివిజిబుల్ రూల్ 9. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 10. మనకి డివిజిబుల్ రూల్ 10 అంటే ఏంటంటే మనకి లాస్ట్ డిజిట్ గనక 0 అయితే ఏ నంబర్‌కైనా కానీ లాస్ట్ డిజిట్ గనక 0 అయితే అది మనకి డివిజిబుల్ రూల్ 10 అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం 10 టేబుల్‌ని గనక అబ్జర్వ్ చేస్తే 10 1 జార్ 10, 10 2 జార్ 20, 10 3 జార్ 30, 10 4 జార్ 40. ఓకే. అలాగా మనకి యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో యూనిట్స్ ప్లేస్ గనక 0 అయితే ఆ నంబర్ మస్ట్ అండ్ షుడ్‌గా 10 టేబుల్‌లో డివైడ్ అవుతుంది. ఓకే. ఇది మనకి డివిజిబుల్ రూల్ 10. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 11. మనకి డివిజిబుల్ రూల్ 11 ఏంటంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఇస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ నంబర్ చూడండి. మనకి ఈ నంబర్‌లో ఇది మనకి డివైడ్ అవుతుందా లేదా కనుక్కోవాలి. చూడండి మనకి ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనకి చూడండి ఇదొచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ అనుకోండి. ఇది సెకండ్ ప్లేస్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మామూలుగా ఇది 10థ్ ఇది 1స్ ప్లేస్, ఇది 10థ్ ప్లేస్, ఇది 100థ్ ప్లేస్ అనేది తీసేయండి. ఓకే. ఇది మీరు సింపుల్‌గా ప్లేసెస్ చూడండి. ఇది ఫస్ట్ ప్లేసు, ఇది సెకండ్ ప్లేసు. ఓకే. ఇది థర్డ్ ప్లేసు. అలా ఫోర్త్ ప్లేస్ అని చెప్పి ఒక నంబరింగ్ ఇచ్చుకోండి. ఓకే. ఎటువైపు నుంచి రైట్ సైడ్ నుంచి. ఓకేనా. ఇటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చుకోండి. ఇటువైపు నుండి నంబరింగ్ ఇచ్చుకొని అందులో ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్‌ని యాడ్ చేయండి. ఓకే. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మనకి ఫస్ట్ ప్లేస్. ఇది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్, ఎయిత్ ప్లేస్, నైన్త్ ప్లేస్. ఓకే. నైన్త్ ప్లేస్. ఇందులో మనకి ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు, సెవెంత్ ప్లేసు, నైన్త్ ప్లేస్. ఓకే. ఇవి మనకి ఆడ్ ప్లేసెస్. అంటే దీనికి మనకి డివిజిబుల్ రూల్ 11కి ఫార్ములా ఏందంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. ఓకే. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఓకే. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ చేద్దాం. బ్రాకెట్ పెట్టుకోండి. ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అంటే 5 ప్లస్ 9 ప్లస్ ఓకే. 5 ప్లస్ 9 ప్లస్ ఓకే. 7 ప్లస్ ఓకే. 7 ప్లస్ అగైన్ 7 ప్లస్ అగైన్ 5. ఓకే. ఇవి మనకి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ చూడండి. 6 ప్లస్ 8 ప్లస్ అగైన్ 8 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 6. ఓకే. ఇప్పుడు టోటల్‌గా మనకి ఇవి 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 6, 8, 8 అండ్ 6 ఈ విధంగా మనకి ఇవి 4 ప్లేసెస్ వచ్చినాయి. ఇవి 5 ప్లేసెస్ వచ్చినాయి. ఇవి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఇది సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఇప్పుడు రిజల్ట్ ఎంతో చూద్దాం. ఓకే. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసరికి 5 ప్లస్ ఓకే. 5 ప్లస్ 9 5 ప్లస్ 9 14, 14 ప్లస్ 7 21. ఓకే. 5 ప్లస్ 9 14, 14 ప్లస్ 7 21, 21 ప్లస్ 7 28, 28 plus 5 33. Okay. Minus 6 plus 8 14, 14 plus 8 22, 22 plus 6 28. ఓకే. మనకి 33లో నుంచి 28 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకేనా. 5 వస్తుంది. అంటే దీని రిజల్ట్ 5. ఈ 5 అనేది మనకి 11th ఈ ఈ వచ్చే ఈ రిజల్ట్ అనేది 0 అయినా అయ్యుండాలి. లేదా మల్టిపుల్ ఆఫ్ 11 అయినా అయ్యుండాలి. ఓకే. ఇక్కడ రిజల్ట్ అనేది మనకి 5 వచ్చింది కాబట్టి ఈ 5 అనేది మనకి 0 కాదు. అలాగే మల్టిపుల్ ఆఫ్ 11th టేబుల్ కాదు. అంటే 11 కానీ, 22 కానీ, 33 కానీ, 44 కానీ ఈ నంబర్స్ వచ్చుండాలి. ఈ నంబర్స్ గనక వస్తే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఈ రిజల్ట్ కనుక 11తో మనకి డివిజిబుల్ అయితే ఈ కంప్లీట్ నంబర్ అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. ఓకే. ఇది మనకి డివిజిబుల్ రూల్ 11. Okay. See friends, if the difference of the sum of alternative digits of a number is divisible by 11, then that the number is divisible by 11 completely. Okay. The sum of the digits in odd places minus the sum of the digits in even places is equal to 0 or the multiple of 11. Okay. ఇప్పుడు ఇలాగుంటే ఇప్పుడు ఈ నెంబర్‌ని చెక్ చేసుకోండి. 2, 9, 22. ఓకే.
292215. ఓకే, ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ ఏమున్నాయి ఇక్కడ? 9 ప్లస్ 2 ప్లస్ 5 తీసుకున్నాడు. 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 5 హౌ మచ్? ఓకే, 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 5 16. ఓకే, 11 ప్లస్ 5 16. అలాగే 2 ప్లస్ 2 ప్లస్ 1 5. ఓకే, 11 16 మైనస్ 5 ఎంత? 11 వస్తుంది. 11 అనేది మనకి 11 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ కంప్లీట్ నెంబర్ అనేది మనకి 11 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది మనకి డివిజిబుల్ రూల్ 11. ఓకే, ఇది మనకి డివిజిబుల్ రూల్ 11. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 12. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 11 వరకు ఏవైతే నేర్చుకున్నామో, ఓకే, ఎక్సెప్ట్ డివిజిబుల్ రూల్ 6 అనేది పక్కన పెట్టేసి రిమైనింగ్ టేబుల్స్ ఏవైతే నేర్చుకున్నామో, రిమైనింగ్ డివిజిబిలిటీ రూల్స్ ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటికీ ఒక పర్టికులర్ లాజిక్ ఉంటుంది. ఓకే, పర్టికులర్ లాజిక్ ఉంటుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 2తో నేర్చుకున్నప్పుడు మనకి వన్స్ ప్లేస్ అనేది, ఓకే, డివిజిబుల్ రూల్ 2 అనేది నేర్చుకున్నప్పుడు అది వన్స్ ప్లేస్ అనేది 0, 2, 4, 6, 8 అనేది ఉండాలి. అలాగే 3తో నేర్చుకున్నప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ అని ఒక లాజిక్ ఉంటుంది. అలాగే 4తో నేర్చుకున్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అయితే కంప్లీట్ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. అలాగే 5 అనేది లాస్ట్ యూనిట్స్ ప్లేస్ 0 కన్నా 5 అయిన ఉండాలి. 6 పక్కన పెట్టండి. 7 అనేది కూడా ఒక చిన్న లాజిక్. వన్స్ ప్లేస్ డబల్ చేసి రిమైనింగ్ నెంబర్ తో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 7తో డివైడ్ అయితే కంప్లీట్ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది అని దానికి ఒక లాజిక్ ఉంది. ఓకే, 7 కూడా ఏదో లాజిక్ ఉంది. సబ్ట్రాక్షన్ బిట్వీన్ ద డబుల్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ మైనస్ రిమైనింగ్ పార్ట్. ఓకే, సబ్ట్రాక్ట్ బిట్వీన్ double of units place and the remaining part. ఓకే, రిమైనింగ్ పార్ట్ అని చెప్పి మనకు ఒక లాజిక్ ఉంది. అలాగే డివిజిబుల్ రూల్ ఏంటంటే ద లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే కంప్లీట్. ఇది కూడా సేమ్ డివిజిబుల్ రూల్ 3, సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్. అలాగే డివిజిబుల్ రూల్ 10కి ఏమొస్తుంది అంటే 0 ఉండాలి. డివిజిబుల్ రూల్ 11కి ఏమొస్తుంది అంటే ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. లేకపోతే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అయినా రాసుకోవచ్చు. మనకి మిస్టేక్ ఏమి రాదు. ఓకే, ఇవి రూల్ ఉన్నాయి. కానీ మనకి డివిజిబుల్ రూల్ 6 తీసుకుంటే, ఓకే, డివిజిబుల్ రూల్స్ మనకి అసలు 6 అనేది ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో. అంటే 6 అనేది ఏ టేబుల్ కి మల్టిపుల్ అయి ఉంటుంది? 1 టేబుల్ కి మల్టిపుల్ అవుతుంది, 2 టేబుల్ కి మల్టిపుల్ అవుతుంది, 3 టేబుల్ కి మల్టిపుల్ అవుతుంది, అలాగే 6 టేబుల్ కి మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు 1, 6 అనేవి 1 అనేది ప్రతి నెంబర్ కి ఫ్యాక్టరే. ఓకే, అలాగే 6 అనేది ఇట్ సెల్ఫ్ కాబట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 2, 3 అనేవి ఉన్నాయి కదా, ఏ నెంబర్ అయినా సరే 2 టేబుల్లోను అంటే ఏ నెంబర్ అయినా సరే డివిజిబిలిటీ రూల్ 2ని డివిజిబుల్ రూల్ 3ని కనుక సాటిస్ఫై చేస్తే ఆ నెంబర్ అనేది 6ని సాటిస్ఫై చేస్తుంది. అట్లాగే మీరు ఇక 11 దగ్గర నుంచి ఏ టేబుల్స్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు, అలాగే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12? 1, 2, 3, 4, 6, 12. ఓకే, ఇప్పుడు 12 టేబుల్‌లో ఏదైనా ఒక నంబర్ రావాలి అంటే, ఇప్పుడు 6తో ఒక టేబుల్ 12తో డివైడ్ అవ్వాలంటే ఆ నంబర్ 6తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి, 2తో డివైడ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు 6తో డివైడ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా 2 తోటి 3 తోటి డివైడ్ అవుతుంది. ఓకే, అంటే వీటిల్లో ఇలా ఫ్యాక్టర్స్‌ని గనక చెక్ చేసుకుంటే, అంటే మనకి ఇనీషియల్ లెవెల్ నంబర్స్ అంటే అప్ టు 10 వరకు ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్‌తో గనక మనకి ఇచ్చిన నంబర్ డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే మనకి బిగ్ నంబర్స్‌తో డివైడ్ అవుతుందో లేదో ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు డివిజిబుల్ రూల్ 12 ఏమవుతుంది? డివిజిబుల్ రూల్ 12 మనకి ఈజీగా ఆ నంబర్ ఖచ్చితంగా 4తో గాని, 3తో గాని డివైడ్ అయితే, లేదా 2 తోటి, 3 తోటి, 4 తోటి డివైడ్ అయితే ఆటోమేటిక్‌గా అది 12తో కూడా డివైడ్ అవుతుంది. ఓకే, మనకి ఈ విధంగా బ్లైండ్ మార్క్స్ కొన్నున్నాయి. ఇప్పుడు సపోజ్ 13తో డివైడ్ అవ్వాలి. 13 అనేది ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ కాబట్టి 13కి మనం ఓన్‌గా చెక్ చేసుకుంటాం. దానికి సెపరేట్‌గా డివిజిబుల్ రూల్ అనేది ఏమీ లేదు. అట్లాంటి కొన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నంబర్స్‌కి మనం బ్లైండ్‌గా చేయటమే తప్ప వాటికంటూ కొన్ని రూల్స్ అయితే ఏమీ లేవు. ఓకే, ఇది మనకి డివిజిబిలిటీ రూల్స్ ఫ్రెండ్స్. ఓకే, మనకి డివిజిబిలిటీ రూల్స్ ఇవి. ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 12, ద నంబర్ ఇస్
ఈజ్ మస్ట్ అండ్ షుడ్ డివిజిబుల్ బై 4 అండ్ 3. ఓకే. 4 అండ్ అంటే 4 టేబుల్లోను 3 తోటి 4 టేబుల్‌లో 3 టేబుల్‌లో కనుక డివైడ్ అయితే అది ఖచ్చితంగా 12తో కూడా డివైడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది మనకి డివిజిబుల్ రూల్ 12. నెక్స్ట్ కో-ప్రైమ్స్. మనకి కో-ప్రైమ్ మనకి ప్రైమ్ నంబర్స్, కో-ప్రైమ్ నంబర్స్, ఇట్లా ట్విన్ ప్రైమ్స్, కాంపోజిట్ నంబర్స్ అని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి మనకి ఫర్దర్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ డివిజన్ అల్గారిథం. మనకి ఇది మనం ఇనీషియల్ 5థ్ స్టాండర్డ్‌లో నేర్చుకున్నాం డివిజన్ అల్గారిథం. అసలు ఫస్ట్ మనకి డివిజన్‌లో ఏ నంబర్‌నైతే డివైడ్ చేస్తామో అది మనకి డివిడెండ్ అంటారు. ఓకే. ఏ నంబర్‌తో అయితే డివైడ్ చేస్తామో దాన్ని డివైజర్ అంటారు. ఓకే. మనం డివైడ్ చేసేటప్పుడు వచ్చే ఆన్సర్ ఉంటుంది కదా! దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాము. మనకి ఆన్సర్ చేయగా లాస్ట్‌లో ఏదైనా ఒక నంబర్ మిగిలితే అది మనకి రిమైండర్ అంటారు. ఏది మిగలకపోతే రిమైండర్ 0 అవుతుంది. ఓకే. ఇది మనకి డివిజన్ అల్గారిథం. దీనికి మనకి ఫార్ములా ఏందంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఓకే. కోఎఫిషియంట్ మనకి దీని డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అనేది మనకి ఫార్ములా కిందకొస్తుంది. ఇవి మనకి అప్‌కమింగ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములాస్ వస్తాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇది ఫ్రెండ్స్ వీడియో. మనకి ఇప్పటి వరకు నా ప్రీవియస్ వీడియోలో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ అనేవి డిస్కస్ చేసాం. అదే విధంగా ఈ వీడియోలో వాట్ ఆర్ డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఏంటో చూసాం. ఓకే. ఈ డివిజిబిలిటీ రూల్స్ గనక బాగా ప్రాక్టీస్ చేస్తే నంబర్‌ని చూడగానే ఇది ఏ నంబర్‌తో డివైడ్ అవుతుంది అనేది గనక ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాన్సిలేషన్స్‌కి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. మనం నెక్స్ట్ మంచి నెక్స్ట్ నంబర్ సిస్టమ్‌లోనే వేరే కాన్సెప్ట్ తోటి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ తోటి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.